దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే అని దేవుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నారు. నిజంగా ఈ రోజున దిగులు చేత, చింత చేత, దుఃఖంతో, బాధతో మన జీవితంలో మనం ఆశించింది ఏమైతే మనకి దొరకలేదో, ఆశించేటువంటి ఏదైతే మనం కలిగిలేమో, మనము కలిగి ఉండాలని ఆశపడినటువంటి మనకి ఏదైతే మనకి చిక్కలేదో దాన్ని బట్టి చాలా చింత కలిగినటువంటి వారిగా ఉంటాం. ఈరోజున చాలా మంది జీవితాల్లో చూస్తే ఐహిక విచారము చేత కూడా చాలా దిగులు చేత బాధపడుతూ ఉంటారు. వారిని బట్టి కావచ్చు, వారి కుటుంబంలో ఉన్న వారిని బట్టి కావచ్చు, వారి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు సరిగా లేనప్పుడు కావచ్చు, చాలా విషయాలను బట్టి ఈ రోజున మనిషి ఐహిక విచారం చేత, దిగులు చేత నిజంగా బాధపడుతూ ఉన్నటువంటి తీరు అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. శాంతి సమాధానం లేకుండా. కానీ ఈ రోజున దేవుడు చెప్తూ ఉన్నారు, నిజంగా నువ్వు యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొద్దకు వస్తే ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్తాను, నేను సహాయము చేయవాడు నేనే. ఈ రోజున మనకి సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఈ రోజున మన జీవితాన్ని రక్షించే దేవుడు ఉన్నాడు. ఈ రోజు మన జీవితాల్లో ఆశీర్వాదం ఇచ్చి నడిపించే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనమంతయు ఆ దేవుని యందు నమ్మకత్వము కలిగి విశ్వాసం ఉంచి బలమైనటువంటి పాత్రలుగా దేవుళ్ళు వాడబడితే గనక ఆయన మనం బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనం పొందుకుని నడిపించబడదుము గాక. ఆమేన్.